పూరా లోకల్ మత మార్పిడులు బాగా జరుగుతున్నాయి. అలాగే ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళను విపరీతంగా మత మార్పిడి చేస్తున్నారు అని ఒకటి బాగా చర్చ జరుగుతుంది బయట. దానిపైన ఏమంటారు? నిజమే అండి, వాస్తవం, 100% వాస్తవము. కొంతమంది దళితులు ఎవరైతే పేదరికంలో ఉంటారో మా సమాజానికి చెందిన వాళ్ళు, అంటే వీళ్ళు డబ్బుకి లోబడతారా? అంటే డబ్బుకి కాదండి, పాపం వాళ్ళకి ఎట్లా అంటే సొసైటీలా వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేక, కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్లా, కొన్ని చదువు వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసి ఇస్లామిస్టులు, ఈ కన్వర్టెడ్ మిషనరీ మాఫియాస్ వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని మత మార్పులు చేస్తారు. అంటే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. కొందరు అంటే ఇప్పుడు మీరు వాళ్ళని ఎలాగైతే వాళ్ళు ఇలా చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు, రెండు ఇలా కలిసి అని చెప్పారు కదా, ఇస్లామిస్టులు ఇలాగే ఈ మిషనరీస్ సంస్థలు ఇవన్నీ చెప్పారు కదా, అలాగే ఇంకొందరు ఇలా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దళితులు అని చెప్పుకోవడం మాకు అంటే మేము బయట సమాజంలో మమ్మల్ని కావాలని ఇలా తక్కువ చూస్తున్నారు, అందుకే మేము వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నాము, అంటే మమ్మల్ని ఇలా చూడడం వల్లనే మేము వెళ్ళిపోతున్నామని కొందరు ఆరోపణలు చేసిన దాఖలు కూడా ఉన్నాయి. కరెక్ట్. కొన్ని ఇష్యూస్లో ఇప్పుడు నేను ఏమంటున్నా, కుల విపక్షత ఉన్నది, వాస్తవానికి ఉంది, నేను ఒప్పుకుంటా, కానీ అందులో ఉండి ఫైట్ చేయాలి. ఇప్పుడు దళితులు అని చూసినంత మాత్రాన వీళ్ళు దళితులు అయిపోరు. ఏదో దళితులు ఇప్పుడు నేను దళితుణ్ణి, నేను బాగా చెప్తా మంచిగా, నేను మా తాత హిందూ, మా నాయన హిందూ, నేను హిందూ, రేపు నేను చచ్చినాక నాకు కట్టె కాలేదాకా నేను హిందూనే బతుకుతా, నేను బాగా చెప్తా. నాకు ఓడన కుల విపక్ష చూపిస్తే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగంతోనే అంతం కొట్లాడతా, ఫైట్ చేస్తా. చట్టం ఉంది, చట్ట ప్రకారం కొట్లాడతా. బాబాసాహెబ్ కుద్దే చెప్పాడు, మనం ఎవరికి భయపడే అవసరం లేదు, చదువు ఉంది, చట్టం ఉంది, చట్టంతో కొట్లాడాలి వాళ్ళని. అందుకే నేను చెప్తున్నా చాలా మంది, అంటే ఇది ఇలాంటిది తీసుకెళ్ళండి జనాల్లోకి పక్కా అండి. నేను చాలా మందికి చెప్తున్నాను, అంటే ఈ మిషనరీ మాఫియాస్ ఎట్లా అయిపోయినాయంటే పాపము కొంతమంది మా దాంట్లో చదువు లేకుండా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పటికీ దళితుల్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉందని నమ్ముతారా? కొంచెం పర్సంటేజ్ అయితే ఉంది. దానికి కారణం ఏంటి? పోవర్టీయా లేకపోతే పేదరికం? ప్రభుత్వాలండి. ప్రభుత్వాలు అంటే సహకారం లేదా? ప్రభుత్వాలు అంటే సహకారం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, టు బి ఫ్రాంక్, మాకు దళితులకు ఇచ్చే కోటా కూడా ముస్లింలకి అప్పచెప్తారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళకి రిజర్వేషన్లు పెంచిండు, ఓన్ రిజర్వేషన్లు కొట్టి పెంచిండు, మా రిజర్వేషన్ మా కడుపు కొట్టే కదా వాళ్ళకి ఇచ్చిర్రు, మాదే కదా. ఇప్పుడు మా ముస్లింలో ఓటు బ్యాంక్ కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే దళితులని ఫుల్ టార్గెట్ చేస్తారు. అందుకే మీరు చూడుర్రి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే దగ్గర కులం కాడ వాడతారు, కానీ ముస్లింలు దళితులపై దాడి చేస్తే కాంగ్రెస్ వాడు ఒక్కడు మాట్లాడు. మన తెలంగాణ రాష్ట్రంలో చూడు, అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడరు, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలో కూడా మాట్లాడరు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళకి దళితుల కంటే ముస్లింల ఓట్లే ముఖ్యం. కానీ మా దాంట్లో కొంతమందికి అర్థమవుతలేరు, ఎప్పుడు అర్థమవుతారు, వాళ్ళు ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారు, ఆ దేవుని కేరక. మీకు ఎగ్జాంపుల్ చెంగిచెర్ల అయింది, మీరు చూసిర్రా, కాంగ్రెస్ వాడు అని వచ్చిండా? రాలేడు. నీకు ఇన్ని ఇష్యూస్ చెప్పిన, దళిత బిడ్డ నాగరాజుని రోడ్డు మీద చంపారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు.